ఆయనకి సీట్ ఇచ్చాడు, కానీ ఓడిపోయాడు ఆయన. ఓడగొట్టింది ఎవరు? స్వయంగా సీఎం రమేష్ చెప్తున్నాడు కదా నేనే. కాబట్టి ఈ కుటుంబంలో చిచ్చు పెట్టింది ఎవరు అంటే సీఎం రమేష్, చంద్రబాబు. ఆ చిచ్చు పెట్టిన రూట్ లో నడుస్తున్నది ఎవరు? వాళ్ళ దాంట్లోనే వాళ్ళు చెప్పినట్టే నడుస్తున్నది ఎవరు? చిచ్చు పెట్టిన వాళ్ళ వైపే వీళ్ళు. జగన్ దాన్ని అంగీకరించలేకపోతున్నాడు. అవినాష్ రెడ్డి, నేను మొట్టమొదటి నుంచి చెప్తుందే కదా నేను జగన్ చెప్పింది. అవినాష్ రెడ్డికి సీట్ ఇచ్చినోడు ఆయన అయితే ఆ సీట్ లాగేసుకుని షర్మిలకి ఇస్తారని మర్డర్ చేశారంటే ఇంకా వెరితనం కాకపోతే ఇంకేంటి ప్రాక్టికల్ గా. ఫైనల్ గా కూటమి కట్టిన భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ విషయంలో అంటే బీజేపీ హైకమాండ్ గానీ అధిష్టానం గానీ యాక్టివ్ రోల్ పోషించట్లేదా? ఎందుకు పోషించాలి? వాళ్ళకి ఎంతవరకు ఉంటే పిండి కొద్ది రొట్టె. వాళ్ళకి ఇచ్చింది 10 సీట్లు, అంతవరకే చేసుకుంటారు. మోడీ పర్యటన కూడా చాలా పరిమితంగా ఉండబోతోంది. కేవలం వాళ్ళ అభ్యర్థులు ఉన్న నియోజకవర్గాల్లో మాత్రం, అది కూడా ఒక్కరోజు మాత్రమే ఆయన చేసి వెళ్ళిపోతుంది. అందుకే కదా వాళ్ళకి సంబంధించిన కార్యక్రమం. వాళ్ళకి ఇచ్చిన సీట్లు అన్నప్పుడు అనే చేస్తారు కదా. ఇప్పుడు వాళ్ళు అంతే కదా. పొత్తుధర్మం అంటే అదే. పొత్తుధర్మం అంటే ఇంకా మిగిలిన పార్టీలో ఉన్న అభ్యర్థుల్ని పట్టించుకోరా? అక్కడికి వచ్చిన అభ్యర్థుల్ని చూసుకుంటారు. ఆ ఏరియాలో ఉన్నప్పుడు ఒక ఎంపీ క్యాండిడేట్ సీఎం రమేష్ అంటే ఆ ఏరియాలో ఉన్న ఎమ్మెల్యేలు టీడీపీ క్యాండిడేట్లు ఉంటారు కదా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు అన్ని నియోజకవర్గాలకి వెళ్ళి బీజేపీ అభ్యర్థులను పిలవరు కదా, తెలుగుదేశం అభ్యర్థులు కూడా కలిపి తీస్తారు. కానీ తెలంగాణతో పోలిస్తే చిన్న చూపు కనిపించట్లేదు. అవును, తెలంగాణలో ఒంటరిగా పోటీ చేస్తుంది, ఇక్కడ పొత్తుతో పోటీ చేస్తుంది. కాబట్టి సహజం. ప్రత్యేక వరాలు ఏమన్నా ఉంటాయా మోడీ పర్యటనలో ఏపీకి? నేనేమి ఎక్స్పెక్ట్ చేయను. నేను అనుకుంటున్నది అయితే హోదా మీద మాట్లాడరు, హోదా బేస్డ్ ప్యాకేజీని. హోదా అన్నది మాట్లాడితే మాత్రం అతి పెద్ద డైనటువంటి బూస్ట్, నో డౌట్ కూటమికి. అట్లాగే రెండవది వచ్చేటప్పటికి పోలవరం, అది కడతామనే చెప్తారు. దాంట్లో ప్రత్యేకించి ఇంకేం కావాలి వీళ్ళకి? కానీ ఓ భయం మాత్రం ఉంది వీళ్ళకి. దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ మాట్లాడుతున్న పాయింట్ ఏంటి? ముస్లిం రిజర్వేషన్. ఆంధ్రాను ప్రయోగశాలగా మార్చారు, తెలంగాణలో చేయబోతున్నారు, కర్ణాటకలో చేసేసారు అన్నట్టు. దాని మీద మాట్లాడకూడదని వచ్చిన ప్రతి నాయకుడిని బతిలాడుతున్నారు చంద్రబాబు. మొన్న రాజ్నాథ్ సింగ్ కి ఆయన వెళ్ళి చెప్పొచ్చాడు, అదే మొక్క మాట్లాడాడు రాజ్నాథ్ సింగ్. పీయూష్ గోయల్ బతిలాడాడు. పీయూష్ గోయల్ అయితే అందుకనే ఆ మొక్క ఎత్తకుండా ఇంకే రిజర్వేషన్లు ఆమోదించం మేము, ఏది ఎస్సీ